జరగటం లేదు. ఎక్కడ లోపం జరిగినా అక్కడ భగవంతుడికి దూరం అవుతున్నారు. ఎక్కడ ఏ లోపం జరిగినా అక్కడ భగవంతుడికి విశ్వశక్తిని పొందేదానికి దూరం అవుతున్నారు. అలా దూరమైనందువల్లనే ఇప్పుడు ఎంతోమంది చెప్పుకుంటున్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఇవి జరగకుండా ఉండటానికి అవగాహన, సాధన, ఈ రెండు, అవగాహన సాధన, నమ్మకం, 3 పాయింట్లు చెప్పాను. అవి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. భగవద్గీతని బాగా అవసానపడటం అంటారు, అలా అర్థం చేసుకోండి. మీరు కనుక నిజంగా ఆధ్యాత్మికం కోరుకునే వాళ్ళైతే, భగవంతుని చేరుకోవాలనుకునే వాళ్ళైతే, జన్మ సార్థకత్వం అవ్వాలనుకునే వాళ్ళైతే, అది మాత్రమే 100% ప్రధాన లక్ష్యం ఉంటే వాళ్ళకి కొంచెం లేట్ అయినా ఎప్పటికీ మంచి జరుగుతుంది. దీన్ని నమ్మండి, ఎప్పటికీ మంచి జరుగుతుంది. మీకు కొంతకాలం మనుషుల మధ్య గొడవలు రావచ్చు, ఆస్తుల ఇబ్బందులు రావచ్చు,